మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా తొక్కాలి 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 అనుకుంటే అంతకన్నా వేగంగా పెరుగుతారు అని చెప్పడానికి చరిత్రలో మీ ఈ సంఘటన గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణని మీరు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతి తర్వాత మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతోపాటు హోంమంత్రి గారు, సరే ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఆమె లాండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు. అంతా మన లోకేష్ చిట్నాయుడు గారిదే, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి, వీళ్ళే కాపలా కాసుకుంటున్నారు. ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చిలవల పొలవలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి ఏం సరిగ్గా పనిచేయటం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు. గుర్తుందిగా మీకు? ఆమెకు భయం పట్టుకున్నట్టుంది, ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్నారు, తీసేస్తారని భయం పట్టుకుందాం. మరి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేము. నీ కుటుంబ సమస్యలు ఎవడో తెలియదు. నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం? నువ్వు కోర్టుకు వెళ్ళలేదా? చెక్ బౌన్స్ కేసుల్లో నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా? కొంత లిమిట్ ఉండాలి దేనికైనా. ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఎస్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గత్యంతరం లేని పరిస్థితిలో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానం అదే చెప్పింది కదా, ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి? అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. సక్రమైన పరిపాలన లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు, అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని, రాజధానిని నిర్మించాలని, పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారండి. దాని దుంపదేగి ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు. మీరు మా మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మీద కేసులు పెట్టారు. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు. ఏమైపోద్ది? జైల్లో ఉంటే జైల్లో ఉండిపోతారా? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు. రేపేమైంది? మనం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు? వాళ్ళు కూడా లోపలేయండి అంటారు, వాళ్ళు తప్పులు చేయలేదా అంటారు. చివరికి ఐపీఎస్ అధికారులు, నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఐపీఎస్ అధికారులందరికీ చెప్తున్నా, అందరికీ కాదు కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది మీకు కూడా తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు.
ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా పోలీసు కాపలా పెట్టిన అసలు మొత్తం పెట్టారండి. రోడ్డు పక్కన నుంచోబెట్టారు పోలీసులు అందరినీ కూడా. అయినా పోలీసులు ఆగారు. జనం వెలుగులా వచ్చారు, ఉప్పెనలాగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల నుంచి బయటపడటం మంచిది. మీకు బయట పడకపోతే మాత్రం మీరు రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను, అనిత గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇది జాగ్రత్త వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఆ లోకేష్ ఇప్పుడు లోకేష్ కాదంట, పెద్ద హై క్యాష్ అంట. హై క్యాష్ ఉంటే తప్ప మాట్లాడ్డంట. ఆయనకు కూడా చెప్తున్నా, బాబు 3 నెలల ముచ్చట అధికారం శాశ్వతంగా ఉన్నది నాయన. ఇంతకుముందు చాలాసార్లు మీ తండ్రి గారు ఓడిపోయారు, మీరు కూడా ఓడిపోయారు. శాశ్వతంగా అధికారం ఉండదు. హద్దు మీరు ప్రవర్తిస్తే మంచిది కాదని మాత్రం చెప్పదలుచుకున్నా.